హే గైస్, వెల్కమ్ బ్యాక్. ప్రజెంట్ కన్యాకుమారిలోనే ఉన్నాను. ఇంకా నిన్న ఏంటంటే ఫుల్ వర్షం వల్ల సరిగ్గా తిరగలేకపోయాను. అండ్ మార్నింగ్ నేను తడిచాను బాగా. కొంచెం మధ్యాహ్నం రూమ్కి వచ్చేసరికి కాస్త సిక్ లాగా అనిపించింది, మరి తిరగలేదు. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే ఇక్కడి నుంచి ఈ కన్యాకుమారి నుంచి త్రివేంద్రం వెళ్తున్నా, అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవడానికి. అండ్ ఇంకా చుట్టుపక్కల ఏమైనా ఉంటే తిరిగి ఈరోజు కంప్లీట్ చేద్దాం. తిరువనంతపురం బస్ స్టేషన్ అయినా రైల్వే స్టేషన్ అయినా రెండు పక్కనే ఉంటాయి. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి దగ్గర 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. సో బస్సు ఆటో లాంటివి ఏమి యూజ్ చేసుకోకపోయినా పర్లేదు, జస్ట్ 1 కిలోమీటరే. అలా నడుచుకుంటూ వచ్చేయచ్చు. అలా కేరళలోని ఈ త్రివేంద్రం స్ట్రీట్స్ అన్నీ చూసుకుంటా వచ్చేస్తే జస్ట్ ఒక 5 మినిట్స్లో వచ్చేస్తాం. సో నేనైతే ఆటోలు ఏం ప్రిఫర్ చేయను, అలా నడుచుకుంటూ వచ్చేస్తాను. టెంపుల్ అయితే ఎంటీగా ఉంది, సో వెళ్ళి దర్శనం చేసేసుకోవడమే. ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే టెంపుల్కి వెళ్ళాలంటే ప్యాంటు షర్టు ఇవేమీ ఉండకూడదు, పంచి కట్టుకోవాలి. లేడీస్ అయితే ట్రెడిషనల్ డ్రెస్ అయినా పర్లేదు. ప్రజెంట్ అయితే నాకు పంచి కట్టుకోవడం రాదు, సో ట్రై చేస్తా తీసుకొని ఏదో ఒకటి. ఇంకా పంచి కట్టుకున్నాక ఇక్కడ ఇలా చిన్న చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి. ఇంకా ఈ రూమ్లోకి వెళ్ళి మార్చేసుకోవడమే. ఇంకో విషయం ఏంటంటే రూమ్లో ఒక క్వైట్ ఉంది, మీకు చదివి వినిపిస్తాను. మ్యాన్ ఈజ్ డ్యూటీ బౌండ్ టు ఫాలో అండ్ ప్రొటెక్ట్ హిస్ ధర్మ ఇన్ ద వరల్డ్. శ్రీకృష్ణుడు చెప్పాడంట ఆ మాట. హెన్స్ ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ అవర్ హిందూ ధర్మ ఫ్రమ్ వెస్టర్న్ కల్చర్. అర్థమైందా ఆ క్వైట్ ఎందుకని? చాలా వరకు నేను చూస్తున్నాను, మొత్తం ఇక్కడంతా వెస్ట్రన్ కల్చరే కనిపిస్తుంది. వేసుకునే డ్రెస్సింగ్ సెన్స్ అయినా సరే, ఏదైనా సరే. ఈ టెంపుల్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. టెంపుల్ లోపలికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పంచి కట్టుకోవాలి, లేదంటే అలౌ చేయరు. సో అది అన్నమాట ఈ ట్రెడిషన్ యొక్క ఉద్దేశం. వాళ్ళలో రిచెస్ట్ టెంపుల్ తిరుపతి అంటారు, కానీ తిరుపతి మనం వెళ్ళడం వల్లే రిచెస్ట్ అయింది. ఈ టెంపుల్ ఫస్ట్ నుంచి రిచే. ఇక్కడ ఉన్న బంగారం ఇంకెక్కడా ఉండదు. సెక్యూరిటీ అయితే మామూలుగా లేదు, బేభత్సంగా ఉంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ద్వారం బయట వరకు అందరూ కూడా యూనిఫామ్లో ఉన్నారు. లోపలికి వెళ్ళేసరికి ఈవెన్ పోలీసులు కూడా పంచులు, తర్వాత లేడీస్ వచ్చే శారీస్ ఇలానే ఉంది. ఫస్ట్ టైం ఆ గుడ్డి ఇలా చూడడం. కంప్లీట్గా లోపలంతా పంచులు చీరలే, ఇంకేం కనిపించలేదు. ఇంకా ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే నాకు ఆ ద్వారాలు ఉంటాయి అంటారు కదా, బంగారం ద్వారాలు, అవేమీ కనిపించలేదు ఇక్కడ. ఏమో బహుశా అండర్ గ్రౌండ్ అయ్యి ఉండొచ్చు. లోపల అంతా ఫ్రీగా తిరగడం కూడా కొంచెం కష్టంగానే ఉంది. ఓకే, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది నాకు ఇక్కడ.
ఇంకా నా అవుట్ఫిట్ చూపించాలి కదా, పంచే. నిజానికి 6 ప్యాక్స్ ఉండాలి, బట్ లాస్ట్ 50 డేస్గా నో బెడ్ నో ఫుడ్, సో అలా అయిపోయాను. చూడండి కంప్లీట్గా ఎటు చూసినా మీకు చీరలే కనిపిస్తాయి, చీరలు పంచులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా అనొచ్చు. నేను ఇప్పుడు మార్చేస్తాను, కొద్దిగా కష్టంగా ఉంది, ఇంకా వర్షం పడుతుంది లైట్గా. అసలు ఈ తిరువనంతపురం క్యాపిటల్ సిటీ అవ్వడానికి కారణం ఈ గుడే ఒక రకంగా. నేను ఇప్పటి వరకు కోచి అనుకుంటున్నా క్యాపిటల్ సిటీ, ఇక్కడికి వచ్చాక తెలిసింది తిరువనంతపురం క్యాపిటల్ సిటీ అని. మొత్తం తిరువనంతపురం మొత్తం బాగా డెవలప్ అయింది, బట్ ఈ ఏరియా ఏంటంటే ఇంకా అలానే చాలా ట్రెడిషనల్గా పింకులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. పింకులతో కట్టిన ఇల్లు మొత్తం అంతా కూడాను సింపుల్గా బాగా అనిపిస్తుంది మనకి. టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఈ వస్తువులు ఏవి మన దగ్గర ఉండకూడదు, కిందవన్నీ ప్రతి దగ్గర చూస్తాం, కానీ ఫస్ట్ లైన్ చాలా స్పెషల్. క్లాక్ రూమ్ అన్నీ ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి, ఇంకా వాష్రూమ్స్ కూడా స్నానం చేయాలనుకుంటే. ఇది హైలైట్ అసలు, ఆ గడియారం ఇంకా వర్క్ చేస్తుంది. ఇంకా మీకు అక్కడ ఆ గడియారం మొత్తం కూడా కార్పెంట్ వర్కే. ఆ పెయింటింగ్ ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్ లోపల మెయిన్ టెంపుల్ గోపురం, ఇంకా కింద గర్భగుడి అవుటర్ సైడ్ మొత్తం కూడా పెయింటింగ్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది పెయింటింగ్ చూడడానికి. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మరీ మార్నింగ్ 3:30కే ఓపెన్ చేస్తారు గుడి. ఇంకో విషయం ఏంటంటే దర్శనానికి చాలా టైం పడుతుంది అనుకున్నా, బట్ సింపుల్గా ఒక 15 మినిట్స్లో అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత వేగం అవుతుందని. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం ఒక ప్లేస్కి, సో మొత్తానికి తిరువనంతపురం వచ్చాను కాబట్టి ఇక్కడ నుంచి దగ్గరే. సో మ్యాక్సిమం మధ్యాహ్నం అక్కడికి వెళ్ళిపోతాను. అమృత్ అని నా స్కూల్ ఫ్రెండ్ ఎవ్రీ మండే శివ స్టాచ్యూ ఒకటి పెడుతుంటాడు స్టేటస్లోన. అది చూసి 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 ఏంటి స్టాచ్యూ సముద్రం పక్కనే భలే అరేంజ్ చేశారు అనేసి ఎప్పుడైనా వెళ్దాం వెళ్దాం అనే ఒక థాట్ మైండ్లో ఉండిపోయింది. సో ఇన్నాళ్ళకి కళ నెరవేరింది. మీరు చూడండి, అస్సలు మామూలుగా లేదు స్టాచ్యూ మాత్రం.
జంక్షన్ నుంచి ఈ అజిమల శివ టెంపుల్కి ఓలాలో 300 చూపిస్తుంది 3 పర్సన్స్కి. ఇప్పుడు నేను ఒక్కడనే అంత బడ్జెట్ పెట్టలేక సగం దూరం బస్సులో వచ్చా 20 రూపీస్కి. మళ్ళీ అక్కడి నుంచి కొంత దూరం ఆటోకి వచ్చాను. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ 800 మీటర్స్ ఉంటుంది. బాగా హిల్ ఏరియాలో ఉంది ఇక్కడ. సో నేనేం చేశానంటే మళ్ళీ ఇంకో ఆటో ఎక్కాను. వీడు ఎంత తీసుకున్నాడు తెలుసా? 120 రూపీస్ తీసుకోండు జస్ట్ 1 కిలోమీటర్ దూరానికి. సో ఇక్కడ నాకేమనిపించిందంటే అది అనమాట 120 ఎందుకని నేను అడిగితే ఇస్తావా లేదా అని మీదకి వస్తున్నాడు. చేసేదేం లేక ఇచ్చేసాను. ఇలానే ఉంటుంది ఇక్కడ ఆటో పరిస్థితి. మ్యాక్సిమం నాకు మార్నింగ్ ఏమైందంటే టూరేజ్ ప్యాకేజ్ అని ఆటోలో తిరిగిన వాళ్ళు చూపిస్తారనమాట. ఒక 12 ప్లేసులు ఉంటాయి అనుకుంటా. అవన్నీ తిప్పుతారు. 800 నుంచి 1200 వరకు ఛార్జ్ చేస్తారు. సో అంత వర్త్ ఏం కాదు అది. మరి 800-1200 పెట్టి తిరిగి అంత ప్లేస్లు ఏం కాదు. తిరువనంతపురం టెంపుల్కి హాఫ్ టైం అయిపోద్ది. ఇంకా రిమైనింగ్ టైం వచ్చేసి ఈ అజిమల దూరంగా ఉంటుంది, 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం అవి అవాయిడ్ చేయండి. మీరు ఇలా ఓలాలో బుక్ చేసుకొని లేదంటే మ్యాక్సిమం బస్ ప్రిఫర్ చేసుకోండి. ప్రతి చిన్న గల్లీకి కూడా బస్ సర్వీస్ ఉంది. క్యాపిటల్ సిటీ కదా, ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి గల్లీకి ఉంటుంది. సో బస్సే ప్రిఫర్ చేసుకోండి. సో 1 కిలోమీటర్కి నేను 120 రూపీస్ పే చేశాను. అక్కడి నుంచి ఆటోలు బస్సులు అన్నీ మారుకొని వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి 120 రూపీస్ అయిపోయింది. అంతే, అలా ఉంటుంది. మరి ఏం చేస్తాం.